హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఉన్నారు. పోలీసులు సోదాలకు వెళ్లిన టైంలో ఫామ్ హౌస్లో ఉన్న వ్యక్తుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త నమిత్ శర్మ పోలీసులపైకి కాల్పులు జరిపారు. ఈ తుపాకీ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డికి చెందిందిగా గుర్తించి సీజ్ చేశారు. పోలీసుల తనిఖీల్లో సుమారు 2 గ్రాముల కొకైన్, ఖరీదైన విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ కుమార్ వద్ద కొకైన్ ప్యాకెట్లు దొరికినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో 10 మంది పురుషులు, 1 మహిళ ఉన్నారు. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు మొదట చేసిన యూరిన్ టెస్టులో నెగిటివ్ వచ్చింది. అధికారులు అనుమానంతో బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. రక్త పరీక్షల్లో ఆయన డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ కావడంతో పోలీసులు ఆయన కూడా అరెస్ట్ చేశారు. యూరిన్ శాంపిల్స్లో నీళ్లు కలిపి తారుమారు చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. దీంతో అధికారులు అనుమానంతో బ్లడ్ శాంపిల్స్ సైతం సేకరించారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో 6గురికి పాజిటివ్ వచ్చినట్లుగా ఈగల్ బృందం ఎస్పీ గిరిధర్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్తో పాటు రితేష్ రెడ్డి, నమిత్, కౌశిక్ రవి, అర్జున్ రెడ్లకు పాజిటివ్ వచ్చినట్లుగా తెలిపారు. డ్రగ్స్ ర్యాపిడ్ టెస్ట్లో ఎంపీ పుట్టా మహేష్కు నెగిటివ్ వచ్చిందని, రక్త పరీక్షలో పాజిటివ్ వచ్చిందని ఎస్పీ తెలిపారు. తారీఖు సాయంత్రం మాకు నమ్మదగిన సమాచారం మేరకు మొయినాబాద్లో గల ఒక ఫామ్ హౌస్లో కొంతమంది 4 నుండి 5 వ్యక్తులు నిషేధిత డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా సమాచారం వచ్చింది. లోకల్ పోలీసు మరియు ఎస్ఓటి మరియు ఈగిల్ ఫోర్సు 3 టీమ్స్ కలిసి ఆ ఫామ్ హౌస్ మీద రేడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రవేశిస్తున్న సమయంలో మాకు గన్ ఫైర్ సౌండ్ వినబడింది. వెంటనే మా ఆఫీసర్స్ అలర్ట్ అయిపోయి పరిగెత్తి చూడగా ఒక వ్యక్తి చేతిలో ఆకాశం వైపు పిస్టల్ పెట్టి ఏం చేస్తూ పట్టుకొని ఉండడం కనిపించింది. వెంటనే అతన్ని కస్టడీ తీసుకొని ఆ వెపన్ సీజ్ చేసుకోవడం, అతని పక్కన ఒక వ్యక్తి దగ్గర వాడబడిన 4 క్యాటేజెస్ దొరకడం జరిగింది. వీళ్ళందరినీ అక్కడే ఉన్న మిగతా 9 మందిని కూడా కస్టడీలోకి తీసుకొని డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. దీనిలో 5గురికి పాజిటివ్ వచ్చింది, 6గురికి నెగిటివ్ వచ్చింది. వెంటనే మళ్ళీ ప్రొసీజర్ ప్రకారం జీవో నంబర్ 4 ప్రకారంగా మేము బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయాలని చెప్పి వారిని 11 మందిని హాస్పిటల్కు తరలించి అక్కడ టెస్ట్ చేయడం వల్ల దానిలో ఎవరికైతే ఇక్కడ నెగిటివ్ వచ్చిందో అందులో ఒకతనికి పాజిటివ్ కూడా వచ్చింది. అంటే మొత్తం 6గురికి పాజిటివ్ వచ్చింది, మిగతా 5గురికి నెగిటివ్ వచ్చింది. దానిలో 6గురు రోహిత్, మహేష్, రితేష్, నమిత్, కౌశల్ అండ్ అర్జున్ అనే వ్యక్తులు డ్రగ్ అబ్యూజ్ చేసినట్టుగా, డ్రగ్ తీసుకున్నట్టుగా మనకు టెస్ట్ పాజిటివ్ వచ్చింది. మిగతా వారి దగ్గర ఎలాంటి ఆధారం దొరకలేదు. ఒకటి 11 మందిని అందులో వెపన్ వాడినందుకు మొయినాబాద్ పోలీసులు ఆర్మ్స్ యాక్టు మరియు ఎన్డీపీఎస్ యాక్టు, తర్వాత బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళను కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. కోర్టుకే సబ్మిట్ చేస్తాము. 1-2 లోపల మాత్రం మెత్ అండ్ కొకైన్ కనబడ్డదని తెలుస్తుంది. మిగతా వాళ్ళకు కొకైన్ కనబడ్డట్లేదు. ఇది వాళ్ళు ఎక్కడ తీసుకున్నారు, ఏంటి, ఎప్పుడు తీసుకున్నారు, ఇప్పుడు తీసుకున్నది ఏంటి, గతంలో తీసుకున్నంత ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే మనం నిర్ధారణకు రాగలుగుతాం. ప్రాపర్టీ ఏంటనేది మనం ఖచ్చితంగా కోర్టు ద్వారా శాంపుల్ తీసుకొని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించిన తర్వాతనే మనం నిర్ధారించగలుగుతాం. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో 6గురికి పాజిటివ్ వచ్చినట్లుగా ఈగల్ బృందం ఎస్పీ గిరిధర్ తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్తో పాటు రితేష్ రెడ్డి, నమిత్, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డిలకు పాజిటివ్ వచ్చినట్లుగా తెలిపారు. డ్రగ్స్ ర్యాపిడ్ టెస్ట్లో ఎంపీ పుట్టా మహేష్కు నెగిటివ్ వచ్చిందని, రక్త పరీక్షలో పాజిటివ్ వచ్చిందని ఎస్పీ వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఫామ్ హౌస్లో ఉన్నాం. ఇది పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో నిన్న డ్రగ్స్ తీసుకుంటుండగా అందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజెంట్ వారికి టెస్ట్ కూడా నిర్వహించారు. ఈ యొక్క టెస్టుకు సంబంధించిన చూసినట్లయితే పూర్తిగా అంటే 11 మందికి టెస్ట్ నిర్వహించగా అందులో 6 మంది కూడా పాజిటివ్ అని వచ్చింది. ఈ యొక్క వారి యొక్క యూరిన్ సంబంధించిన నమూనాలకు సంబంధించి ఒక టెస్టింగ్ మనం చూడొచ్చు. ఇక్కడ మనము లైవ్లో చూపిస్తున్నాం. ఈ యొక్క 11 మంది ఎవరైతే నిన్న పార్టీలో పాల్గొన్నారో వారికి సంబంధించి అన్ని యూరిన్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసి నిన్న ర్యాపిడ్ టెస్ట్ కూడా నిర్వహించారు. ఈ యొక్క ర్యాపిడ్ టెస్ట్లో చూస్తే 6 మందికి కూడా పాజిటివ్ వచ్చింది. దాని తర్వాత ఇంకా ఈ యొక్క మరి రక్త నమూనాలు కూడా తీసుకొని ఒక హాస్పిటల్ ల్యాబ్ కూడా పంపించారు. దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా వచ్చింది. అయితే నిన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ సంబంధించి నిన్న నెగిటివ్ వచ్చింది. దాని తర్వాత బ్లడ్లో మాత్రము పాజిటివ్ వచ్చినట్టుగా దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా ఈ యొక్క శాంపిల్స్ కూడా మనం చూడొచ్చు, లైవ్లో చూపిస్తున్నాం మనం. ఇవే శాంపిల్స్ ద్వారా వీరికి పాజిటివ్ వచ్చిన వారందరిపైన కూడా కేసు నమోదు చేశారు. ఎవరికైతే పాజిటివ్ రాలేదో వారికి సంబంధించి బ్లడ్ ఆ యొక్క నమూనాలు తీసుకొని ల్యాబ్కు పంపించిన పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి చూస్తే మాత్రం కేసుకు సంబంధించి అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరుపుతున్నామని చెప్పి మరోవైపు ఇటు పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే ఈ యొక్క డ్రగ్స్ సంబంధించి ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే దానిపైన కూడా ప్రధానంగా ఇటు పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే కౌశిక్ రవి అనే ఒక వ్యక్తి మాత్రము సిమ్లా నుంచి ఈ యొక్క డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా ఇటు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే సిమ్లా నుంచి ఏ విధంగా డ్రగ్స్ ఇక్కడికి హైదరాబాద్ తీసుకొచ్చారనే దానిపైన కూడా ప్రధానంగా ఇటు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఇందులో అంటే గతంలో కూడా ఎప్పుడైనా ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించి ఇక్కడ పార్టీ నిర్వహించారా అనేది కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు జరుపుతున్న పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు చూస్తే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కౌశిక్ రవికి సంబంధించి సెల్ ఫోన్లో అతను డ్రగ్స్ ఏ విధంగా హైదరాబాద్ తీసుకొచ్చారు, ఫామ్ హౌస్కి ఎప్పుడు తీసుకొచ్చారు, అంతేకాకుండా ఇందులో పాల్గొన్న వారికి సంబంధించి గతంలో ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకున్నారా అనే దానిపైన కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి మరోవైపు ఇటు పోలీసులు కూడా చెప్తున్నారు. మొత్తానికి ఓవరాల్గా ఫామ్ హౌస్ సంబంధించిన డ్రగ్స్ పూర్తిగా కలకలం రేపుతుంది. ఎందుకంటే 3 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు, అంతేకాకుండా ఇందులో వ్యాపారస్తులు కూడా ఉండడము పూర్తిగా కలకలం రేపుతున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈ యొక్క ఫామ్ హౌస్ సంబంధించిన నేపథ్యంలోనే ప్రధానంగా ప్రతిసారి యొక్క ఫామ్ హౌస్ సంబంధించి తెరపైకే వస్తుంది. గతంలో కూడా ఆ యొక్క ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించిన కేసు కూడా ఇదే ఫామ్ హౌస్లో జరిగింది. మరి తాజాగా ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించి కూడా మరోసారి ఇదే ఫామ్ హౌస్ పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి తెరపైకి వచ్చిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు చూస్తే పైలట్ రోహిత్ రెడ్డి పైన కూడా అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. గతంలో డ్రగ్స్ తీసుకుంటాడా అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తాజాగా నిన్న ఈ యొక్క ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించిన నేపథ్యంలో పూర్తిగా పాజిటివ్ వచ్చింది కాబట్టి అతని పైన కూడా ఎన్డీపీసీ యాక్ట్ కింద కేసు కూడా నమోదు చేస్తాం. అయితే నమిత్ శర్మ మాత్రం పోలీసులకు సంబంధించి వాళ్ళు వస్తున్న నేపథ్యంలో రివాల్వర్తో ఫైరింగ్ జరిపారు, 4 రౌండ్ల ఫైరింగ్. అయితే దానిపైన కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే కావాలనే యొక్క ఫైరింగ్ జరిపారా అనే దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఈ కేసులో ఇంకా చాలా విషయాలు కూడా వెల్లోకి రావాల్సిన పరిస్థితి ఉంది. వారు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏం బిజినెస్ డీల్ మీద వచ్చారా, లేకపోతే డ్రగ్స్కి సంబంధించి దానిపైన వచ్చారా అనే విషయం పైన కూడా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే దాని విషయంలోనే పోలీసులు సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో వారిని జడ్జి ఇంటి ముందు కూడా ప్రొడ్యూస్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళు బెయిల్ కూడా వేసే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో మాత్రం మెయిన్గా ఆ యొక్క ఫైరింగ్ ఎందుకు జరపాల్సి వచ్చింది, అంతేకాకుండా డ్రగ్స్ ఇక్కడికి ఎలా తీసుకొచ్చారు, మరోవైపు వీరంతా కూడా అసలు ఇక్కడ ఎందుకు రావాల్సి వచ్చింది, ముఖ్యంగా ప్రియాంక అనే ఒక మహిళ ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఏముంది అనేది కూడా తమకు ఇంకా కొంత సమాచారం రావాల్సిందిగా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూసి కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నాం. దాని తర్వాత పూర్తి వివరాలు చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు అంటున్నారు. ఓవర్ టు స్టూడియో.